హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే శ్రీగంధం చెట్లు తొందరగా పెరగకపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. శ్రీగంధం చెట్లు ఎందుకు తొందరగా పెరగవో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్లో పొందాలంటే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ మధ్య చాలామంది నన్ను శ్రీగంధం మా మొక్కలు తొందరగా పెరగడం లేదు ఎందుకు అని చాలామంది అడగడం అయితే జరిగింది. దానికోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది. శ్రీగంధం మొక్కలు తొందరగా పెరగకపోవడానికి 3 కారణాలు అనేటివి ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఏంటంటే ఎండాకాలం శ్రీగంధం మొక్కలకి కంపల్సరీ వాటర్ ఇవ్వాలి. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే జూన్లో కంపల్సరీ పశువుల ఎరువులో వేపపిండి అనేది వేరుపురుగు అనేది శ్రీగంధం మొక్కలకి కొట్టకుండా వేపపిండి అనేది పశువుల ఎరువులో కలిపి కంపల్సరీ ఎరువులు ఇవ్వాలి. కంపల్సరీ మంచి హోస్ట్ ప్లాంట్ అనేది శ్రీగంధం మొక్కకి పెట్టాలి. కంపల్సరీ హోస్ట్ ప్లాంట్ ఉండాలి. ప్రతి సంవత్సరం ఎరువులు ఇవ్వాలి. ప్రతి ఎండాకాలం వాటర్ ఇవ్వాలి. ఈ 3 ప్రాబ్లమ్స్ వల్లనే ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఇంకోటి ఉంది. 4వది, డిస్టెన్స్ అనేది కంపల్సరీ 10 అడుగులకు ఒక మొక్క ఉండాలి. గాలి వెలుతురు అనేది శ్రీగంధం మొక్కలకి కంపల్సరీ తగలాలి. 10 అడుగుల దూరాన డిస్టెన్స్ ఉండాలి కంపల్సరీ. వాటికి అనేది నీడకు అనేది చెట్లు అనేటివి పెరగవు. శ్రీగంధం మొక్కలు అనేటివి నీడకు పెరగవు. అందుకోసమని గాలి వెలుతురు కంపల్సరీ ఎక్కువ తగలాలి. ఎండ ఉన్నప్పుడు మాత్రమే మన మొక్క అనేది హైట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మలబార్ వేపలో శ్రీగంధం మొక్కలు వేసుకుంటున్నారు. మలబార్ వేప 40 ఫీట్ల హైట్ పెరుగుతుంది. పైనకి వెళ్ళిపోయిన తర్వాత పైన కొమ్మలు అనేది అల్లుకుంటాయి. కింద ఎండ అనేది తగలదు. గాలి వెలుతురు అనేది శ్రీగంధం మొక్కకు తగలదు. అందుకోసమని పెరగడం చాలా స్లోగా పెరుగుతుంది అన్నమాట. దానికోసమని చెప్తున్నా. కంపల్సరీ 10 అడుగులకు ఒక మొక్క వేసుకోవాలి. గాలి వెలుతురు ఎక్కువ తగలాలి. ఎండాకాలం వాటర్ ఇవ్వాలి. వర్షాకాలం ఎరువులు ఇవ్వాలి. మంచి హోస్ట్ ప్లాంట్ ఇవ్వాలి. ఇట్లా ఈ కరెక్ట్ పద్ధతులు ఇవన్నీ కరెక్ట్ పాటిస్తేనే శ్రీగంధం మొక్క అనేది తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏదో ఒకటి మిస్ అయిపోయినా స్లోగా పెరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న శ్రీగంధం మొక్కలు వచ్చేసి 10 సంవత్సరాలవి. ఇతను ఏం చేశాడంటే పెట్టిన ఒక సంవత్సరం వరకే, ఒక సంవత్సరం వెళ్ళిన తర్వాతనే ఈ భూమి అనేది కొన్ని కారణాల వల్ల అమ్మేసుకున్నాడు. అమ్మేయడం వల్ల వేరే వాళ్ళు దాన్ని కొనేసి అలాగే వదిలేశారు. ఈ మొక్కలకు అనేటివి వాటర్ లేదు, ఎరువులు లేవు, హోస్ట్ ప్లాంట్లు కూడా లేవు అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఇవి 10 సంవత్సరాల శ్రీగంధం తోట ఈ విధంగా తయారైంది. వీటికి సరైన మెయింటెనెన్స్ లేకపోవడం కారణం ఒక్కటే, శ్రీగంధం చెట్లు తొందరగా పెరగవు అన్నమాట. సరైన మెయింటెనెన్స్ లేకపోతే, సరైన మెయింటెనెన్స్ లేనందువల్లనే ఈ విధంగా తయారైంది 10 సంవత్సరాల ఈ మొక్కలు ఇవి. ఆయన పెట్టిన సంవత్సరానికి ఆ ల్యాండ్ అమ్మడం వల్ల కొన్నవాళ్ళు వదిలేశారు. కొన్నవాళ్ళు కూడా అలాగే వదిలేశారు. వాటికి ప్రతి ఎండాకాలం నీళ్లు లేవు, ప్రతి సంవత్సరం ఎరువులు లేవు, ఇంకోటి హోస్ట్ ప్లాంట్ కూడా లేదనమాట. పక్కలో పిచ్చి మొక్కలు ఉన్నాయనుకోండి, కొన్నింటికి అసలు హోస్ట్ ప్లాంట్లు అనేటివి లేవు. ఆ విధంగా ఉన్నా కూడా మనం ఎండాకాలం అనేది కంపల్సరీ శ్రీగంధం మొక్కకి నీళ్ళు అనేది ఇవ్వాలి. నీళ్లు లేకపోవడం వల్ల ఈ మొక్కలు ఏమవుతుందంటే ఎండాకాలం వచ్చినప్పుడు ఎండిపోవడం, వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు పడ్డప్పుడు మాత్రమే చిగురించడం, కొంచెం హైట్ పెరగడం, ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఇట్లా అయినందుకే ఈ మొక్కలు అనేది 10 సంవత్సరాల మొక్కలు అయినా సరే కరెక్ట్గా హైట్ పెరగలేవు, చుట్టుకొలత రాలేదు మనకు. ఈ విధంగా అయితే చెట్టుకి హార్డ్వుడ్ కూడా రాదు. ఎన్ని సంవత్సరాలైనా హార్డ్వుడ్ అనేది రాదు అనమాట, ఏర్పడదు. అందుకోసమని మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని ఎండాకాలం కంపల్సరీ నీళ్ళు ఇవ్వండి. ఇంకోటి, వర్షాకాలం స్టార్ట్ అవుతుందంటే జూన్లో కంపల్సరీ మొక్కకి పశువుల ఎరువు ఇవ్వండి. ఇంకోటి, మంచి హోస్ట్ ప్లాంట్ అనేది శ్రీగంధం మొక్కకి పెట్టండి. పెట్టిన ఆ పాదులోనే
కొన్ని కంది గింజలు కూడా హోస్ట్ ప్లాంట్గా వేయండి. మొక్క పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఏం కాదు, కంది గింజలు అనేది కంపల్సరీ వేయండి. హోస్ట్ ప్లాంట్ ఎన్ని ఎక్కువ హోస్ట్ ప్లాంట్లు ఉంటే అంత తొందరగా మనకు శ్రీగంధం చెట్టు అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేయండి, ఏం పర్వాలేదు. ఇంకోటి డిస్టెన్స్ కూడా మనకి శ్రీగంధం మొక్కల్లో కంపల్సరీ 10 ఫీట్లకు ఒకటి ఉండాలి. 10 అడుగులకి ఒక మొక్క ఉంటేనే మనకు శ్రీగంధం మొక్కలు అనేటివి మనకు తొందరగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దగ్గర ఉంటే ఆ చెట్టు వేర్లు ఈ చెట్టు వేర్లు అనేది మనకు భూమిలో అల్లుకోవడం వల్ల పోషకాలు అనేది మొక్కకు ఎక్కువ అందక మనకు మొక్క అనేది తొందరగా పెరగదు. డిస్టెన్స్ అనేది ఎక్కువ 10 ఫీట్లకు ఒక మొక్క ఉన్నట్లయితే మనకు చెట్టు దూరం ఉంటే మనకు తొందరగా ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఇంకోటి మనకు ఈ చెట్టుకు నీడ అనేది అస్సలు ఉండరాదు. గాలి వెలుతురు అనేది పుష్కలంగా మంచిగా ఉన్నప్పుడే చెట్టు అనేది తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. గాలి వెలుతురు లేకుండా చెట్ల కింద నీడ ఉన్న చెట్లకి మనకు గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది, స్లోగా వస్తుంది అన్నమాట ఈ మొక్క. గాలి వెలుతురు అనేది ఎండ అనేది బాగా తగిలినప్పుడు మాత్రమే ఈ మొక్క అనేది ఆరోగ్యంగా పెరిగి తొందరగా ఇంప్రూవ్ చెందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక మొక్క కూడా చూపిస్తాను చూడండి, చెట్టు కింద ఉంది ఈ మొక్క. ఇది ఈ విధంగా శ్రీగంధం మొక్కలు నీడలో పెరగడం వల్ల గ్రోత్ అనేది తగ్గుతుంది అనమాట, స్లోగా వస్తుంది. మనకు గాలి వెలుతురుకు పెరిగిన మొక్కలతో పోల్చుకుంటే ఇవి ఎదుగుదలలో కొంచెం గ్రోత్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా చెట్టుకి నీడ లేకుండా మనం చూసుకున్నట్లయితే కనుక తొందరగా అభివృద్ధి చెంది శ్రీగంధం చెట్లు తొందరగా గ్రోత్ పెరిగి మనకు తొందరగా హార్డ్వుడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శ్రీగంధం చెట్లకి నీడ లేకుండా చూసుకోండి. కొమ్మలు ఏదైనా ఉంటే పైన మనకు క్లియర్ చేసుకొని గాలి వెలుతురు ఎండ తగిలేటట్లు క్లియర్ మంచిగా చూసుకోండి. ఆ విధంగా చేసుకుంటే మనకు తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.